అనగనగా ఒక గొప్ప అందమైన అడవిలో జంతువులు స్నేహంగా సంతోషంగా జీవించేవి. ఆ అడవికి రాజు ఒక బలమైన సింహం. చాలా గంభీరంగా తెలివిగా ఉండేది. సింహం రాతిబండపై కూర్చుని పక్కన జంతువులను చూస్తుంది. ఒకరోజు సింహానికి గాంజా అనే కోతి స్నేహితుడయ్యాడు. అది ఒక మొక్కను తీసుకువచ్చి, ఇది అద్భుతమైన మొక్క, దీన్ని తింటే చాలా చిలిపి మనిషిలా మారతాం. ఆ మాటలు విన్న సింహం ఆలోచనలో పడ్డది. కోతి మాటలు నమ్మిన సింహం ఆ మొక్కని తిన్నది. వెంటనే ఆ సింహం కళ్ళల్లో చిలిపితనం మెరిసి నవ్వుతూ గాంజా కోతి వైపు చూసింది. ఆ మొక్క తిన్న సింహం గాంజా సింహంగా మారింది. సింహం ప్రవర్తనను చూసిన జంతువులు ఏమిటిది, మన రాజేనా అని ఆశ్చర్యపోయి ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. సింహం కోతిలా చేష్టలు చేస్తూ ఆడుతుంది. కోతి నవ్వుతూ, ఇది ప్రారంభం మాత్రమే, ఇక నుంచి ఈ సింహం నా బొమ్మలాంటిది, నేను ఏం చెప్పినా చేస్తుంది. సింహాన్ని డ్యాన్స్ చేయమని చెప్పింది. ఇద్దరూ కలిసి ఎగురుతూ డ్యాన్స్ చేశారు. మ్యూజిక్ విన్న సింహం రెండు కాళ్లపై నిలబడి హాస్యంగా డ్యాన్స్ చేయసాగింది. అది చూసిన జంతువులంతా షాక్ అయ్యారు. ఏ రాజైనా ఇలా చేస్తాడా అని వారిలో వారు గుసగుసలాడారు. మన రాజు పిచ్చివాడయ్యాడు అని ఏనుగులు కుందేలుకు చెప్తాయి. అలా అయితే ఈ అడవికి ఎవరు కాపలాదారుడుగా ఉంటారు? భయపడిన జంతువులు, మనకు ఇక్కడ రక్షణ లేదు. చిన్న జంతువులు భయంతో తల్లుల వెనుక దాక్కున్నాయి. గాంజామత్తులో ఉన్న సింహంకి ఆ మాటలు అర్థం కాలేదు. ఒకచోట చిరుతపులి సింహం కలిసి మాట్లాడుతూ ఉండగా సింహం తిక్క మాటలు విన్న చిరుతపులి నవ్వుతూ చూస్తోంది. ఈ సింహం ప్రవర్తన వల్ల అడవిలో ఎవరూ సంతోషంగా లేరు. ఇది నాకు అందివచ్చే అవకాశం అనుకుని ఈ అడవికి నేనే రాజు అవుతాను. మరుసటి రోజు కోతి సింహాన్ని మరింత గమ్మత్తుగా తయారు చేసి రోజు హాస్యానికి వాడుతోంది. పండ్లతో ఆటలు ఆడిస్తూ చిందరవందరగా చేపిస్తుంది. సింహం చిలిపి చేష్టలు, వెకిలి నవ్వులు చూసిన కోతి ఆశ్చర్యపోయింది. గాంజాకి బాగా అలవాటు పడిన సింహం ఇప్పుడు తన రాజ్యాన్ని మర్చిపోయి దృష్టి మొత్తం నిద్ర భోజనం మీద పెట్టి ఎక్కడ పడితే అక్కడ పడుకుని రోజులు గడిపేస్తుంది. పిల్ల జంతువులైన కుందేలు, జింక భయంతో ఉండేవి. అడవిలో ఎలుకలు, పులులు తిరుగుతున్నాయి. మా ఇంటి పక్కనే తోడేలు తిరుగుతోంది అని కుందేలు ఏడ్చింది. ఒక తెలివైన గొర్రె తన స్నేహితులైన నక్క, చిన్న సింహాలు ఇతర జంతువులతో కలిసి మన సింహరాజుని తిరిగి సాధారణంగా మార్చాలి, లేదంటే అడవి ప్రమాదంలో పడుతుంది అని ప్లాన్ వేసింది. గొర్రె సింహం దగ్గరకు వెళ్ళి, రాజా, మేము నిన్ను ప్రేమిస్తాం, నీవు మా రక్షకుడివి. ఇప్పుడు అడవి జంతువులు మిమ్మల్ని చూసి భయపడుతున్నాయి, మీరే మా రాజుగా ఉండాలి అంది. గొర్రె మాటలు విన్న సింహం కొంతసేపు ఆలోచించి నదిలోకి వెళ్ళింది. నదిలో సింహం తన ప్రతిబింబాన్ని మౌనంగా చూసి, ఇంతగా మారిపోయానా, నిజంగా రాజునేనా అనుకుని కలవరపడింది. సింహం ఒక్కసారిగా కోతిపై గర్జించి, నీవే నాకు చెడ్డ అలవాట్లు నేర్పి నన్ను బలహీనుడిని చేశావు, ఇక నీ ఆటలు పూర్తయ్యాయి అంటూ సింహం అరిచింది. భయంతో కోతి చెట్టుపైకి ఎక్కుతూ, నన్ను కాపాడేవారు లేరా, అయ్యయ్యో, ఇంకెప్పుడూ ఇలాంటి చెడ్డ పనులు చెయ్యను, నన్ను క్షమించు అంటూ అరవసాగింది. తన తప్పు తెలుసుకున్న సింహం నదిలోకి దిగి తనను తాను శుభ్రంగా తడుపుకుంటూ, ఇప్పటి నుంచి నేను నా బాధ్యతను మర్చిపోను అన్నాడు గంభీరంగా. అన్ని జంతువులు పూలతో ఆనందంగా కలిసి మన రాజు తిరిగొచ్చాడు అంటూ గట్టిగా అరుస్తూ సింహాన్ని ఆహ్వానించాయి. జంతువులు తిరిగి సంతోషంగా జీవించసాగాయి. సింహం చిన్న జంతువులు చెట్టు కింద కూర్చుని, పిల్లలు ఎవరు ఏం చెప్పినా ఆలోచించి మాత్రమే నమ్మాలి అని ఉపదేశం ఇచ్చాడు. అడవి మధ్యలో ఉన్న పత్రాల సింహాసనంపై బంగారు ముఖం కలిగిన సింహం తిరిగి కూర్చుని, ఇప్పుడు నేను నిజమైన రాజును అని గొప్పగా ప్రకటించాడు. ప్లీజ్ లైక్, సబ్స్క్రైబ్ మై ఛానల్.